హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో ఈరోజు ఎపిసోడ్ చూసారా? సో నామినేషన్స్ ఎలా అనిపించాయి? సో దానికంటే ముందు ఏమేమి జరిగాయి? సో ఎవరెవరు గొడవ పడ్డారు? బిగ్ బాస్ ఈ నామినేషన్స్తో హ్యాపీగా ఉన్నాడా? అదేవిధంగా మన విష్ణుప్రియ హౌస్లో నేనుండను అని ఎందుకు అన్నది? నేనే పెద్ద తోపు అని ఎవరు అనుకుంటున్నారు? అదేవిధంగా సోనియాకి ఇచ్చి పడేసినటువంటి సీత. ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, ముఖ్యంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక సుత్తి లేకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో నాగార్జున గారు నిన్న ఫ్లాప్లో పెట్టారు కదా 5 మందిని. దానికి సంబంధించి కిరాక్ సీత, నైనిక మామూలుగా బాధపడడంలే. వాస్తవంగా కూడా వాళ్ళిద్దరు చాలా గేమ్స్ ఆడే వాళ్ళు చీఫ్లు అయ్యారు. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి కాస్త ఇంకా ఫైర్ కావాలన్నట్టుగా నాగార్జున సార్ అన్నారు. అంటే నాగార్జున సార్ అన్నారంటే చెవులో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వస్తుంటాయి కాబట్టి దాని ప్రకారం మాట్లాడతారు. నాగార్జున సారు ఎపిసోడ్లు అన్నీ చూడడానికి ఆయనకు కూడా టైం ఉండదు. అంత టైం ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయనకు 100 పనులు. కాబట్టి బిగ్ బాస్ ఆడి చెప్పినట్టే జరుగుతుంది అక్కడ. సో దాన్ని బట్టి బేబక్క చెప్పేసిపోయింది కూడా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అది వేరే విషయం. కానీ వీళ్ళిద్దరూ మాత్రం నాగార్జున సార్ అన్న మాటలకి చాలా బాధపడుతున్నారు వాళ్ళిద్దరూ. అదేవిధంగా ఈ గ్రూప్ అంతా పృథ్వీ, నిఖిల్, తర్వాత అభయ్, వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా ఉండే సోనియా అయితే నిఖిల్ని వదలడం లేదండి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. నేను కంటిన్యూగా చూసా ఈరోజు. ఎక్కడ కూడా వదలడం లేదు అమ్మాయి. మరి విష్ణుప్రియ మాట అంటే బయటకి ఎట్ట పోర్ట్రేట్ అయిపోద్దో, ఈ లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకుంటారేమో అని అనుకున్న మనిషి మరి 24 గంటలు అతనితోనే ఉంటుంది, అతనితోనే మాట్లాడుతుంది, అతను కూడా మూవ్ అవుతున్నాడు. సో అది విష్ణుప్రియకి నచ్చలేదు. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అక్కడ వచ్చింది తేడా వాళ్ళిద్దరికి. సో ఇది దాని తర్వాత ఇంక చెప్పడానికి ఏమీ లేవు. మిగతాంతా కూడా కూసుగుడ్డ. ఏలా ఆదిత్య ఏమంటాడంటే వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారనేది అతను దృఢమైన సంకల్పం. వాస్తవం కూడా గ్రూప్గానే ఆడుతున్నారు. ఈరోజు దానికి నిదర్శనం కూడా ఉంది. దాన్ని కూడా చెప్తాను నేను ఇప్పుడు. అది కూడా వినండి. ఎందుకు గ్రూప్గా ఆడుతున్నారు లేదా అనే దానికి. నామినేషన్స్ విషయం తీసుకుందాం. సీతను పిలిస్తే సీత నిఖిల్ని చేసింది. ఎందుకు నిఖిల్ని చేసింది? సో మీరంతా కూడా బయట మాట్లాడుకుని వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. ఆ అమ్మాయి ఉన్నట్టు ఫ్రాంక్గా మాట్లాడేస్తుంది అంతే. సో మనసులో పెట్టుకోదు. సో అది కాకుండా కాస్త కమాండింగ్గా ఉంటాడు. హౌస్ అంటే కిచెన్ గడ అది ప్రాబ్లమ్స్ అయితే చెప్పింది అమ్మాయి. దానికి ఇతను ఏం చెప్తాడంటే మీరు అట్లా అనుకుంటున్నారేమో, అలా కాదు, నేను చీఫ్గా ఉన్నాను కాబట్టి అట్లా చెప్పాను, అంతేగాని నేను కాస్త పాజిటివ్ చేద్దాం అని కాదు అని చెప్పింది. తర్వాత సీత ప్రేరణ విషయానికి వస్తే అదే బాటిల్ చెత్త దాంట్లో ఉన్న బాటిల్ తీసుకొచ్చి పెట్టింది కదా, దాని గురించి ఆ విషయాన్ని చెప్పింది. అది అక్కడ జరిగినటువంటి విషయం. ఆ అమ్మాయి కూడా దానికి యాక్సెప్ట్ చేసింది. నేను జోయల్గా వేసాను, నవ్వుకోవడానికి వేసాను అని. అంటే నిజంగా కూడా అది జరిగిన తర్వాత ఏమైందంటే ఈ యష్మి క్లాన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖుషి అయిపోయి వాళ్ళ ఖుషిలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఆ స్పాట్లో అనమాట. ఎవరైనా కూడా సంతోషం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సో ఎదుటోళ్ళు ఏమనుకుంటారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు చేయడంలో తప్పులేదైతే. సో అది దానివల్ల సీత ప్రేరణ చేసింది. తర్వాత అభయ్ని పిలిచాడు. ఇక్కడ నాకు అభయ్కి ఒక ప్లాన్ అంటూ ఉందా అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసేసుకుంటారు, ముందుగానే మైండ్లో పెట్టుకుంటారు. ఇతను కనీసం 10 నిమిషాలు నిలబడ్డాడు అక్కడ. బిగ్ బాస్ హెచ్చరించేదాకా సరే ఆలోచిస్తున్నాను బిగ్ బాస్ అని చెప్తున్నాడే కానీ ఎవరనేది చెప్పలేకపోతున్నా. అంటే ఎంతసేపు సేఫ్ గేమ్ ఆడాలని ఆ అబ్బాయి ప్రయత్నం చేస్తాడేమో అనిపించింది నాకు. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి.
చివరికి విష్ణుప్రియని పిలిచాడు. అతను చెప్పిన కారణం ఏంటి? నిన్న ఫ్లాప్ బ్యాచ్‌లో ఉన్నావు. నువ్వది గాదు. నువ్వు చాలా స్ట్రాంగు. అసలు నేను ఫ్లాప్‌లో పెడితేనే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇది అతను చెప్పిన కారణం. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేసుంటే, హౌస్‌లో ఏమైనా ఏమైనా మాటలు వదిలేసుంటే అలాంటివి చెప్తే బావుంటది గానీ, నాగార్జున గారు పెట్టింది దానికి ఈ అమ్మాయిని నామినేట్ చేయడం ఏంటసలు? అంటే నాకు తెలియకుండా అడుగుతున్నా నేను. చేయొచ్చా? మొత్తానికి అది జెప్పాడు. విష్ణుప్రియ ఏమన్నది నాకు కూడా షాకింగ్ అనిపిచ్చింది. అసలు నన్నేంటి ఫ్లాప్‌లో పెట్టడం ఏంటి అని అనిపిచ్చింది అని. వాస్తవం కూడా విష్ణుప్రియ చేసింది కూడా ఏమి లేదు పోయిన వారం. కాకపోతే హుషారుగా జోకులేస్తూ ఉంటే ఆ అమ్మాయి యాంకర్‌గా పనిచేసింది కాబట్టి కాస్త వసపిట్లాగా మాట్లాడుతూనే ఉండిందయితే. కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకునింది దానికి. తర్వాత అవును బీబీ బెస్ట్ పర్సన్. హౌస్‌లో ఉండాల్సిన మనిషివి నువ్వు. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తానని చెప్పాడు. ఇదైతే నాకైతే తుప్పా సరియాదని అనిపించింది. తర్వాత ఆదిత్యని పిలిస్తే ఇతనేమంటాడు ఆదిత్య, మనకంటే ఇతను హుషారుగా లేవు నువ్వు, అందరితో కలిసి లేవంటే, మనకంటే నేను తుప్పాసినే అన్నట్టుగా మాట్లాడతాడు. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి గానీ, మణికంఠని తీసుకురావడం ఏంటి అసలు? సో, నువ్వు అందరితో కలిసి ఉండడం లేదు, ఇంట్రోవర్ట్‌గా ఉంటున్నావు అని అన్నట్టుగా చెప్పాడు. ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటదండి అని అతను చెప్తాడు. ఇక్కడ హౌస్‌లోకి వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి గానీ, అందరితో మింగిల్ అవ్వాలి. అతను మాట్లాడుతున్నాడు గానీ, ఇంకా తెలుగు రాదు కాబట్టి అది ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. తర్వాత సోనియాని పిలిచారు. సోనియా నైనికని చేసింది. అంటే చీఫ్‌గా నువ్వు మీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయావు. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చాడు కదా! పనులు కేటాయించడం. ఆ కేటాయించినప్పుడు నీ క్లాన్‌లో ఉండే వాళ్ళకి నువ్వు సరిగ్గా చెప్పలేదు. అందువల్లే వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. మీ వల్ల మిగతా వాళ్ళు పక్క క్లాన్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యారు. నీకు క్యాలిబర్ లేదు అన్నట్టుగా చెప్పింది. దానికి నైనిక ఏమంటది? అలా వాళ్ళ ఎమోషన్స్ అవి వాళ్ళు బయట పెట్టుకున్నారు. దాన్ని నేను ఎలా ఖండించగలను? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటదండి. కొంతమంది జోయల్‌గా తీసుకోవచ్చు. కొంతమంది సీరియస్‌గా తీసుకోవచ్చు. ఆ సీరియస్‌గా తీసుకొని విష్ణుప్రియ బాధపడింది. ఎందుకంటే వాళ్ళు ఇండ్ల కాడ పని చేస్తారు. కొంతమంది ఇండ్ల కాడ పని చేయనోళ్ళు ఉంటారు. సో, ఆ విధంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. అందుకని దాన్ని నేను ఎలా ఖండించగలను? వాళ్ళున్న ఆహ్, ఆహ్, భావాలన్నీ నేను ఖండించలేను కదా! అని అయితే ఈ అమ్మాయి నైనిక చక్కగా చెప్పింది. మరొకటేంటంటే, నువ్వు కన్ఫెషన్ రూమ్‌లోనే బిగ్ బాస్‌ని అడుగుండాల్సింది. ఈ విధంగా 5 పనులు మా ఒక్కరికే పెట్టడం అని. అంటే నాకు అలా అడగాలని తెలీదు నిజంగా అని చెప్పి ఆ అమ్మాయి ఫ్రాంక్‌గానే చెప్పింది. సోనియా ఏమంటది? ఇది కూడా మెంటల్ టాస్కే కదా! ప్రతిదీ టాస్క్ లాగానే చూడాలి కదా! అని అంటది. వాస్తవమే. ఎందుకంటే హౌస్‌లోకెళ్ళిన తర్వాత ప్రతిదీ కూడా టాస్కే. నీ మాటలు గాని మెంటల్ ఎబిలిటీ కావచ్చు, మెంటల్ డెవలప్‌మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసే నిన్ను నామినేట్ చేస్తుంటారు. జనాలు కూడా ఆడియన్స్ కూడా నీ యాక్టివిటీస్‌ని బట్టి, నీ హుషారుని బట్టి కూడా ఓట్లేస్తారు. సో, నైనిక ఏముంటదంటే చివరికి నేను దేనికైనా సిద్ధం. నేను గేమ్స్ ఆడుతున్నాను. అదేవిధంగా అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పింది. ఇలాంటివి జరిగినప్పుడు పేషెన్స్ ఉండాలి. అది నువ్వు నీ క్లాన్‌లో ఉండే సభ్యులకి చెప్పుండాల్సిందని అని ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత సోనియా సీతని పిలిచింది. మీకు టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వొక మెయిన్ పర్సన్ కదా! అసలు నీకు ఫస్ట్ టాస్కే అర్థం కాలేదంటది. సీత నీకుందా? నీకసలు పేషెన్స్ ఉందా? నీకు అసలు గేమ్ అర్థమైందా? నీకు మనుషులు అర్థమవుతున్నారా అసలు? నువ్వు మాట్లాడేది నీకే అర్థం కాదు. నాకు గేమ్ అర్థం కాలేదు నువ్వెట్ట చెప్తావు? నాకు గేమ్ అర్థం కాకపోతే నేనెలా గెలిచాను గేమ్‌లో ఎలా గెలిచాను నేను? చెప్పు అని చెప్పి సోనియాకి ఇచ్చి పడేసిందంతే. నీకు రూల్స్ తెలీదు అనంటే ఆడొక అమ్మాయి కాస్త చూపించలేదు మీకు. అది కట్ చేశారు. ఒక మాట అనింది. అది కొద్దిగా బూతే అనిపిస్తది. కానీ ఆ కోపంలో అనేసింది ఆ అమ్మాయి. సీత మాత్రం. ఇంకొకటేందంటే
నిన్న నాగ్ సార్‌తో మాట్లాడేటప్పుడు కూడా నేను ఇలాగే ఉంటానన్నావు అనన్నావు. అవును. నేను నాగ్ సార్‌తో ఎవరితోనే చెప్పొచ్చు గదా! ఇప్పుడు నాగ్ సార్ అనే కాదండి. అక్కడ ఎవరొచ్చినా గెస్ట్‌లొచ్చినా గానీ, నువ్వు నీలాగా ఉండాలి. అదే కదా హౌస్ అంటే. ఒక హౌస్‌లో 10 మందిని పెట్టి ఒక 3 నెలలు ఉంచుతున్నారంటే ఏంటి? నీ పర్సనల్ ఎబిలిటీ కనిపించాలి. నీ రియల్ లైఫ్ ఎలా ఉంటది? నీ మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటది? నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తావనే కదా! అందుకని ఆ అమ్మాయి చెప్పింది. దాంట్లో తప్పేముంది? దాన్ని పట్టుకుంది ఆ అమ్మాయి. అదే కాకుండా నువ్వు ఇగో తీసుకో తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పి సోనియా అంటది. అసలు ఆ అమ్మాయి ఇగోగా ఎప్పుడు తీసుకుంది? ఆ అమ్మాయి ఏదైనా కూడా పాజిటివ్‌గానే ఉంటది. మణికంఠ కూడా అదే విధంగా పాజిటివ్ మాటలు చెప్తది ఆ అమ్మాయి. అంటే నేను చూసినంత వరకు. మరి నేను మిస్ అయ్యానేమో మరి. అయితే మొత్తానికి సీత అయితే మంచి మాటలే చెప్తది. మణికంఠనైతే ఆ ఫస్ట్ వీక్ అంతా కూడా మంచి మాటలు చెప్పి ఆ అబ్బాయికి పుషప్ ఇచ్చింది. చివరికి ఏం చెప్పది, నాకంతా క్లారిటీ ఉంది. ఆహ్, నా కిచెన్‌లో క్లీన్ చేసే పని గూడా ఉంది. దాన్ని గూడా చూసుకోవాలి నేను అని చెప్పద్ది. మొత్తానికైతే వీళ్ళిద్దరికీ మాట మాట పెరిగిపోయిందండి. ఆ! తర్వాత సోనియా ఏమంటదంటే, మీ క్లాన్ వల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారంటది. వీళ్ళు ఏడిస్తే పక్కనోళ్ళు ఎందుకు డిస్టర్బ్ అవుతారు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ఎవరు బాధపడ్డారు? ఎవరికి తెలుసు చెప్పంటే, ఎవరు చెప్పలక్కడ. అంటే తెలిసిందిలే అని అంటారు. అంటే హౌస్ అన్న తర్వాత ఏడ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తది. కాకపోతే ఆ అమ్మాయి అడిగింది. నీకెవరు చెప్పారు? ఒకవేళ ఏడ్చారు ఎమోషన్‌లో. దానికి పక్కన క్లానోళ్ళు డిస్టర్బ్ అయ్యేదేంటి అసలు? దానికి దీనికి ఏం సంబంధం? అని ఆ అమ్మాయి అడిగింది. ఆహ్, తర్వాత సీత ఏమంటాడంటే పృథ్వీకి కూడా నువ్వు అట్లా మాట్లాడావు గదా! పృథ్వీ ఏమన్నాడంటే బాత్రూమ్ క్లీన్ విషయం కూడా జరిగేటప్పుడు కొన్ని విషయాలు జరిగితే అది పృథ్వీకి చెప్పిందనమాట. ఆ పృథ్వీ కూడా చెప్పాడు. చెప్పింది నాతోనేనని. సీత ఏమంటది ఇండివిడ్యువల్‌గా ఇస్తే మాట్లాడతా. లేదా అన్నీ మూసుకొని ఉంటా అని చెప్పింది. నామినేషన్ చేసే పద్ధతి ఇదే. ఏది పర్సనల్‌గా ఆహ్, ఏది టీమ్ వర్కా అనేది నీకసలు అర్థం కాలేదంటది అమ్మాయిని. ఎంతసేపటికి నేనే తోపు, ఈ హౌస్‌లో నాకంటే ఎవరు ఆహ్, పెద్ద ఆటగాళ్ళు లేరు అనే భావనలోనే ఉంది మన సోనియా అక్క. సో, మీకర్థమైంది. లీడర్ అవసరం లేదు. నా గేమ్ ఇంకో మాటనిది. మీ వల్ల గేమ్ మీద ఇంపాక్ట్ పడతది. ఈ గేమ్ మీద ఏం ఇంపాక్ట్ పడతది? ఎవరు క్లాన్ వాళ్ళు ఆడారు. ఏంటో సోనియా సోనియా ఏంటంటే, ఆ అమ్మాయి ఫస్ట్ సేవ్ చేసేసరికి నేను ఫస్ట్‌లో ఉన్నానని ఊహించుకుంటుంది. అసలు సేవింగ్ సెక్షనే అటు జరిగింది. లాస్ట్ నుంచి బేబక్కను వదిలేసి దానికి ముందు సోనియా ఉంది కాబట్టి లాస్ట్ నుంచి సేవ్ చేసుకుంటా వచ్చారు. అది ప్రాసెస్. ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. మణికంఠ ఆదిత్యం చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అందరితో మంచిగా ఉండని నటిస్తున్నాడని చెప్పాడు. ఆదిత్య ఉన్నాడంటే మీకు నామినేషన్ కాదు. మీరు నాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఆహ్, నాకు మంచి ప్రోమో ఇదే అని అన్నాడు. కామెడీగా అన్నాడు. మణికంఠ ఏమన్నాడంటే ప్రమోషన్‌లకు మరి స్ట్రాటజో మనకి ఎంత ఇమేజ్ ఉందో అనేది బయట వాళ్ళు నిర్ణయిస్తారు. మనం కాదు కదా! అని చెప్పి సింపుల్‌గా కట్ చేసాడు. మొత్తానికి మణికంఠ అయితే డ్రాగ్ అయితే చేయలా. మణికంఠ నీకొక మాట ఇచ్చా. ఏందో అసలు ఆదిత్య కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నాడో మనకే అర్థం కాదు. నీకొక మాట ఇచ్చా. నిన్ను నామినేషన్ చేయనని. అది అవసరమే లేదు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అందరి ముందు. ఇది ఎలా ఉంటది చూసేవాళ్ళకి? నామినేషన్ చేయనన్నావు నువ్వు మాట ఇచ్చావంటే ఏం జరిగింది మీ మధ్య? అది కరెక్ట్‌గా. తర్వాత శేఖర్ భాషను చేశాడు. ఆహ్, ఎవరు? మణికంఠ. యెస్. శేఖర్ భాష ఏం చేశాడంటే, గెలిచిన తర్వాత స్వీట్స్ తెచ్చారు కదా! ఆ స్వీట్స్ తీసుకుపోయి వాడు బాక్స్‌లో పెట్టుకున్నాడు మిగిలినటివి. అసలు స్వీట్స్ అంటే నాకిష్టం. మరి అలాంటప్పుడు నువ్వు మళ్ళీ తెస్తావనుకున్నాను. అయి తేలేదు కాబట్టి చేసాడు. అంటే ఇవన్నీ కూడా తుప్పాసు రీజన్‌లే. కాపోతే ఏదో ఒకటి సెకండ్ వీకే కదా! అని చెప్పాడు. శేఖర్ భాష ఏమన్నాడంటే, ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు. బయట పెడితే చీమలొస్తాయి. అందుకని నేను బాక్స్‌లో పెట్టాను అని చెప్పాడు. దానికి ఇక మణికంఠ కౌంటర్ ఇచ్చాడు. ఫ్రిడ్జ్‌లో ప్లేస్ ఉంది. ఒక 10 లడ్డులు నాకు పడతాయి. కానీ నువ్వు మీ ఫ్రెండ్సే తినాలనే ఉద్దేశంతోటి నువ్వు పెట్టావని చెప్పి అన్నాడు. సో, మొత్తానికి తినే వస్తువు కదా!
కాబట్టి ఆశ ఉంటుంది ఎవరికైనా. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం అని ఏదో చెప్పాడు అతను. తర్వాత ఆదిత్య అభయం చేశాడు. ఇది అందరి కోసం, అభయ్ కోసమే కాదు, నేను కూడా గెలవడానికే వచ్చా ఇక్కడికి. నువ్వు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్వి. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే అతను విసుగు పుట్టేటట్టు మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో చెప్పాడు. తర్వాత అలాంటి ఫుటేజ్ ఉంటే ఇంకోటి కాన్వర్జేషన్ జరిగేటప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళిపోయావన్నా అని చెప్పి అభయ్ అంటాడు. అలాంటి ఫుటేజే కనుకుంటే నెక్స్ట్ వీక్ నేను సెల్ఫ్ నామినేషన్ అవుతానని చెప్పాడు. గార్డెన్ ఏరియాలో మాట్లాడుతుంటే కూడా వెళ్ళిపోయావన్నా అంటే ఫుటేజ్ చూపించమని కావాలో అడుగుతాడేమో మొత్తానికి. ఆదిత్య ప్రేమతో ఫుల్ రెస్పెక్ట్ అంతా పోసాడు. నిజంగా ఇది అయితే అనిపించింది ఆదిత్య చేయడం. కొన్ని వరకు కరెక్ట్, కానీ ఇప్పుడు పోస్తూ కూడా రెస్పెక్ట్ అయింది. నామినేట్ చేసేసావు, నువ్వు రంగు పోస్తున్నావు, ఇంక నాకు రెస్పెక్ట్ ఏముంది? రెస్పెక్ట్ అంటే బయట, ఇక్కడ నామినేషన్స్ అప్పుడు గేమ్ టైం కాదు కదా. తర్వాత శేఖర్ భాష అక్కడే ఉంటూ ఇక్కడ కామెడీ కాదు అంటే ఆడే ఉండేది కామెడీ చేయబోతున్నాడు. దానికి ఆదిత్య మీ వల్ల హౌస్ రూల్స్ చెడిపోతున్నాయని చెప్పాడు. ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నావు, మైక్ వేసుకోవడం లేదు, ఇవన్నీ చెప్పాడు. ఇతనికి కాలింది కాదర్ భాష, శేఖర్ భాషకి. సో నేను నిద్రపోతుంటే పనిష్మెంట్ నేను పడ్డా, నాతో పాటు అభయ్ కూడా నిద్రపోయాడు కదా. నా చాలాసార్లు కుక్కలు కూడా అరిగాయి కదా, మురిగాయి కదా, మరి అభయ్ని ఎందుకు చేయలే? నువ్వు నా ఫ్రెండ్ అని అన్నట్టుగా చెప్పాడు ఇతను. అదేంది దాన్ని తీసుకోవడం లేదు. ఇక్కడ ఏంటంటే ఆదిత్య ఓంకి లాంగ్వేజ్ ప్రాబ్లం, పైపిచ్చు అతను ఫ్రెండ్స్నే చేస్తే వాళ్ళొకరు మారుతారనే ఉద్దేశం కూడా కావచ్చు. తర్వాత ఆదిత్య ఏమంటాడంటే అందరూ చూస్తున్నారు, ఇక్కడ నేనేదో కావాలని చెప్పడం కాదు శేఖర్ భాష అని చెప్పాడు. సరే తర్వాత అయిపోయిన తర్వాత డన్ చీఫ్ అని అన్నాడు. అక్కడ కూడా అయితే ఎవరు చెప్పాల్సిన అవసరంలే. తర్వాత విష్ణుప్రియ కూడా కొద్దిసేపు ఆలోచించింది, క్లారిటీ లేదు. తర్వాత మణికంఠ అని చేసింది. లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే మన మధ్య జరిగినటువంటి సంఘటన, నాలో తప్పులు వెతకడానికి నువ్వు ఫ్రెండ్షిప్ చేశాను అన్నావు, అది నచ్చలేదు నాకు. అంటే నా తప్పులు వెతకడానికే నాతో ఉంటూ నాకు వెన్నుపోటు పొడుస్తావా అన్నట్టుగా మాట్లాడింది అమ్మాయి. లేదు, నువ్వు జెన్యూన్గానే మాట్లాడు, నేను తర్వాత అర్థం చేసుకున్నాను 3 రోజుల తర్వాత అని చెప్పుకొచ్చాడు అతను. దానికి నామినేషన్ వేయడం కరెక్ట్ కాదు అని ఆయన అంటాడు. నాలో తప్పులు వెతకలేదు, ఇతరుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అని మాత్రం ఎతికాను నేను నిన్ను. అంటే నాలో తప్పు లేదు, ఇతరులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఏమైనా తప్పులుంటే వెతుకుతావా అన్న మొన్న కూడా అదే చెప్పాడు. నేను ఎవరి దగ్గరైనా స్పేస్ ఉంటే వాళ్ళతో మాట్లాడతా, నోరు జారను, వెకిలిగా చేయను, జోక్స్ వేస్తా, అది నాకు అలవాటు అని చెప్పింది. తర్వాత సోనియాని తీసుకుంది. అదే మీరు చాలా సాఫ్ట్ ఇండివిజువల్గా ఉంటారు, చాలా రచ్చ జరిగింది వీళ్ళిద్దరి మధ్య, ప్రధాన్ని తప్పుగా తీసుకుంటావు. సారీ చెప్పాను, నాగసార్ దగ్గర నేను వేరే వారి దగ్గర డిస్కషన్ చేశానని చెప్పావు నువ్వు, నేను ఎవరి దగ్గర డిస్కషన్ చేయలేదు, మన ఇద్దరు జరిగిపోయిన తర్వాత నేను కామ్ అయిపోయాను, నీ గురించి అసలు మాట్లాడలేదు అని చెప్పింది. సోనియా ఏమంటుంది, నీకు ఇష్టం ఉన్నట్లు మాట్లాడేస్తావు నువ్వు సారీ చెప్పిన తర్వాత కూడా అది పోదు కదా, నీకు నా దగ్గర అంత స్పేస్ లేదు, అలాంటప్పుడు నా దగ్గర జోక్ వేయడం ఏంటి? ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇండివిజువల్గా ఎలా ఉంటావమ్మా, అందరూ కలిసే ఉంటారు కదా, స్పేసే లేదంటే ఎట్లా? అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఫస్ట్ సేవ్ అయినా కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇది. నీకు నాకు మధ్య ర్యాపో లేదు. అఫ్కోర్స్ ఆ అమ్మాయి జాయల్గా అడిగింది, నువ్వు కామెంట్ అన్నావు, దానికి వదిలేచ్చు కదా. దానికి మళ్ళీ ఇప్పుడు కూడా ఏమన్నది, ఈరోజు ఈ వాదనలు ఎక్కువైపోయినాయి, అందుకని నువ్వు అడల్టరీ కంటెంట్ ఎక్కువగా చేస్తున్నావు అని అనేది మళ్ళీ అదే పదం వాడింది. సో ఖచ్చితంగా నాకు ఈసారి అమ్మాయికి తప్పకుండా వాయించేస్తాడు. ఎందుకంటే ర్యాపే మెయింటైన్ చేయాలి కదా, ఎందుకు హౌస్లో ఉన్నప్పుడు ఒకరిని కలవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు టాప్ 5లో మీ 5 మందే ఉంటారు, అప్పుడైనా మాట్లాడవా? సో ఏంటో మరి. అంతకుముందు మీ సోషల్ సర్వీసింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం, ర్యాపో లేదంటున్నావు అని అంటే
నేను క్యాజువల్‌గా నువ్వు క్యాజువల్‌గా చెప్పినా, మామూలుగా చెప్పినా చెప్పావు కదా! మాట్లాడుకున్నారు కదా! ఆ అమ్మాయి సాక్ష్యాలు చెప్తుంది. నేను చాలా సెన్సిటివ్, అర్థం చేసుకోలేదు, నాకు తెలీదు అంటది ఆ అమ్మాయి. విష్ణు ఏమంటది? ఆడియన్స్‌కి కూడా చెప్తున్నా జరిగింది. అంటే ఆడియన్స్‌కి ఎందుకు చెప్తావు అంటది. ఆడియన్స్‌కే కదా చెప్పేది. చూసేదంతా ఆడియన్సే కదా! నాతో మాట్లాడి నువ్వు ఆడియన్స్ ఏంది అని అంటది ఆ అమ్మాయి. మరి అడల్టరీ కాకపోతే ఇదేంటి? అని సోని అంటుంది మళ్ళీ. దీంట్లో అడల్టరీ ఏముందసలు? అసలు అడల్టరీ అంటేనే అర్థం, ఆ అమ్మాయికి అర్థమవుతుందసలు. ఏ ఏ అన్నట్టు సినిమాలకి ఏ ఇచ్చినట్టు పెద్దలకు మాత్రమే అన్నట్టు. అసలు ఆ అమ్మాయి అడల్టరీ అనేది ఏముందక్కడ? దానికసలు మీనింగే లేదు. అంటే మీనింగ్ ఉంది. ఇక్కడ కన్సర్న్డ్ నేను చెప్పేది. నువ్వు అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా గాని వాళ్ళతో నువ్వు జోకులేస్తావంటే, అసలు ఆ అమ్మాయి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే ఎందుకేస్తది? అసలు వచ్చిన రెండో రోజే కదా! మూడో రోజు జరిగింది. అంతలే కంఫర్టబుల్, అన్‌కంఫర్టబుల్ కూడా జరుగుతాయా? విష్ణు అనింది ఒక మాట. పచ్చకామెల వాళ్ళకి అందరికి పచ్చగానే కనిపిస్తాయి అన్నట్టుగా మాట్లాడింది. ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయిది. అందుకే నిన్ను ఫ్లాప్‌లో పెట్టారు అని అంటది. అంటే ఆ అమ్మాయిని ఫ్లాప్‌లో పెట్టారు. నన్ను ఫస్ట్ సేవ్ చేశారు కాబట్టి నేను తోపు అని అనుకుంటుంది ఆ అమ్మాయి. అది డెడ్ రాంగ్. నువ్వు అడల్టరీ చేస్తున్నావు అని అంటది. మళ్ళీ అడల్టరీ అంటుంది. మళ్ళీ గెలకడమే అమ్మాయి. తర్వాత శేఖర్ భాష. నేనుగా ఉండలే ఏదో సోది చెప్పాడు ఆయన. తర్వాత మణికంఠని. మళ్ళీ అదే చెప్పాడు. లడ్డూల సంగతి చెప్పాడు. అది పెద్ద విషయం కాదు. మణికంఠ భాష చెప్పింది ఒకటి యాక్సెప్ట్ చేశాడు. అతను ఏమంటాడంటే, నేను బాధల్లో ఉన్నప్పుడు, కాస్త డిప్రెస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ 2 డేస్‌లో, ఆ టైంలో నువ్వొచ్చి నాకు జోకులు చెప్తే ఎలా ఉంటది? అది కరెక్ట్ కాదు కదా! అని చెప్పాడు. నువ్వు సోషలైజ్ అయ్యే వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పాడు శేఖర్ భాష. ఇది అతను చేసాడు కాబట్టి ఇతను చేసాడు అనిపించింది నాకు. అంతే, అతనికంటే ఇంకేవి కారణాలు కనిపించలేదు నాకు. ఇది మాత్రం వాస్తవం. తర్వాత ఆదిత్య మీరు మాట్లాడిన మాటలు డిఫేమ్ చేసినట్టున్నాయి. ఎవరిని ఇతను అన్నది ఆదిత్య ఏం చేశాడు? ఆదిత్య ఏమన్నాడంటే, మీరు నన్ను డిఫేమ్ చేసినట్టు మాట్లాడారు. అంటే మన శేఖర్ భాష. అంటే కుక్కలు అరవడం, నేను సరిగ్గా ఉండడం లేదన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. నాకు బాగా నేను చాలా హర్ట్ అయ్యానని చెప్పాడు. ఆదిత్య ఏమన్నాడంటే, కొందరితో అన్నాను, నేను కొందరితో మాట్లాడుతున్నాను. ఎవరైతే స్పేస్ ఉంటుందో వాళ్ళ దగ్గర అయితే మాట్లాడుతున్నాను నేను మాట్లాడకుండా ఏమీ లేను. నిన్ను కావాలని హర్ట్ చేయడం కాదది. నువ్వు తప్పు తెలుసుకుంటావు ఉద్దేశంతోనే చెప్పాను నేను అని చెప్పి ఆదిత్య ఓం చెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటది. అక్కడ ఏందో చెప్పాడు, నీళ్ళు, పాలు ఏదో చెప్పాడు అయి కలవని. అది కరెక్ట్ కాదు. నీళ్ళు, పాలు ఎందుకు కలవు? కాఫీ పెట్టుకునేవాడు ఎటు వాటర్ పోస్తారుగా, అది వేరే. ఇక్కడ కలవకుండా ఉండడం అనేది కాదు. ఇంట్రోవర్ట్‌గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. అందరితో కలిసి ఉండాలి. ఈ భాష నిద్రపోవడం, కుక్కలు అరవడం ఇయన్నీ మామూలే. ఓకేనా? తర్వాత ఆదిత్య దానికైతే నేను ఒప్పుకున్నా అని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత ఇద్దరు కౌగిలించుకున్నారు. ఇదే నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు నామినేషన్ చేసుకున్నారు ఒకరినొకరు కోపాలతో, మళ్ళా ఇద్దరు కౌగిలించుకోవడం. ఏంటో వాళ్ళిద్దరు చేసుకోవడం, హగ్ చేసుకోవడం నాకైతే నవ్వొచ్చిన తర్వాత ప్రేరణ నిఖిల్‌ని చేసింది. అంటే నిఖిల్ కుకింగ్ కాడ అతను చేసినటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ బేబెక్ ఏదైతే ఇచ్చాడో ఆ విషయం మాట్లాడింది. మీరు చీఫ్ కదా! మీ క్లాన్ వారు ఎవరు ఏం పని చేస్తారో మీరు చూసుకోవాలి కదా! మీ వాళ్ళు పోయి వేరే వాళ్ళకి పని చేయడం ఏంటి అని అడిగింది ప్రేరణ. అది నిఖిల్ ఇష్టం కదా! ఇప్పుడు చేయాలనుకుంటే చేస్తారు వాళ్ళు. దాన్ని ఇతను అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారు కదా! అది బేబెక్ లేదు కాబట్టి ఈ టైంలో ఆమె గురించి మాట్లాడడం కూడా కాదు. సడన్‌గా జరిగిందది. ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ లేదు. ఆ విషయం ఎత్తింది. బేబక్క నేను వండనని చెప్పేసింది. ఎందుకంటే అందరూ ఆమెని తిడుతునేసరికి. దాన్నే పట్టుకుంది ఆ అమ్మాయి. బ్రేక్‌ఫాస్ట్ లేదు కదా!
మధ్యాహ్నం లంచ్‌కి కూడా ఎవరు ప్రిపేర్ చేయాలో తెలియలేదు. నువ్వు చేయాలి కదా! నువ్వు కదా దానికి ఇన్‌చార్జి అన్నట్టుగా పట్టుకుంది. దానికైతే అతను నో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. తర్వాత సీతను చేసింది. నువ్వు నాన్ స్టాప్‌గా ఆర్గ్యుమెంట్ చేస్తావు. మాట్లాడుతూనే ఉంటావు. ఎదుటి మాటలు వినవు. నువ్వు నువ్వు హర్ట్ అయినప్పుడు ఎవరు చెప్పేది కూడా వినవు. నువ్వు ఏమొస్తే మాట్లాడతావు. అసలు టాస్క్ అనేది నీకు అర్థం అవుతుందని చెప్తున్న ప్రేరణ. ఎందుకంటే టాస్క్‌లో బాగా ఆడే సీతని ప్రేరణ వచ్చి అడుగుతుంది. గుడ్డిచ్చి పిల్లని అడిగినట్టుంది ఇక్కడ పరిస్థితి. మీరు కన్ఫెషన్ రూమ్ నుండి వచ్చారు కదా! వచ్చిన తర్వాత నువ్వు అదే సబ్జెక్ట్ అనమాట. నీ క్యాండిడేట్స్‌కి నీ క్లాన్‌లో ఉండే వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి కదా! నువ్వు చెప్పుంటే వాళ్ళు ఫీల్ కారు కదా! నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నైనిక తర్వాత మా సారీ విష్ణుప్రియ ఏడ్చింది కూడా. ఎందుకంటే వాళ్ళు బాధ కలిగింది. ఆ ఎమోషన్స్ బయటొచ్చాయి. తప్పదు మరి వాళ్ళు ఏడవడంలో. ఈ ఈ ఈమె అడగలేదనేది ఈ అమ్మాయి బాధ. ఏడ్చేటప్పుడు ఏడవకుండా ఓదార్చారు. అది వేరే విషయం. నువ్వు చెప్పుంటే ఏడవదు కదా అన్నట్టుగా చెప్తుంది. ఎమోషన్ నువ్వు ఒకసారి బయటకొచ్చేసినంత ఆగదది. తర్వాత ఇగోని అనేది డ్రాగ్ చేస్తావు నువ్వు అని ఇగోని. సీత అంటుంది, నువ్వు చాలా డ్రాగ్ చేస్తున్నావు. అందరితో ర్యాపో ఉండాలంటావు. నేను అందరితో ర్యాపోగా ఉన్నాను. మంచిగా ఉన్నాను. నేను గేమ్స్ ఆడుతున్నాను. నేను నా వరకు నా పనేందో నేను చేసుకున్నానని చెప్పింది. మరి నువ్వు సీత అడిగింది వెంటనే కౌంటర్ వేసింది. మరి నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా! మరి ఆదిత్యన టవలు తుడుచుకుంటే దానికి ఎంత రాద్ధాంతం చేసావు. పేరు అది బై మిస్టేక్ కదా! పేరు రాసింది కనిపించలేదు. నేను అప్పుడే సాల్వ్ చేసుకున్నాను దాన్ని అని చెప్పింది ఈ అమ్మాయి. నువ్వు నీకైతే క్లారిటీ లేదు సీత అంటది. ఆ అమ్మాయి ఏముండదంటే నేను 7 సీజన్లు చూశాను. అసలు హౌస్‌లో ఏం జరుగుతది? ఎలా జరుగుతది? ఏం జరుగుతది? ఎవరు నామినేషన్స్‌లు ఎలా ఉంటాయి అనేది అన్నీ తెలుసు నాకు. నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు. మీరు తప్పు చేసినప్పుడు తప్పని చెప్తా. నాకు తప్పు అనిపించినప్పుడు నేను కూడా సారీ చెప్తా. మీరు ఫుడ్ విషయంలో ట్రిగ్గర్ అయ్యారు కదా! నేను ఇగో అనలేదు. మీరు నాగ్ సార్ దగ్గర మీరే అన్నారు. ప్రేరణ ఆదిత్య గారితో మాట్లాడాను నేను. ఇక్కడ నేనేం అనలేదు. నువ్వు క్యాజువల్‌గా అన్నానంటే చెప్పింది. సో మొత్తానికి వాళ్ళిద్దరిది అయితే అయిపోయింది. 9 తర్వాత పృథ్వీ మణికంఠన్ చేశాడు. ప్రేరణ మరొక మాట అనింది. మీకు 5 పనులున్నాయి. మరి 5 పనులున్నప్పుడు కిచెన్‌లో ఏం పని నీకు? ఇప్పుడు ఆ అమ్మాయి పని చేసేసుకుంది. కిచెన్‌లో ఎందుకు పోయిందంటే ఎవరు చేయలేదు. బేబాకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళ లీడర్ చెప్పింది. వాళ్ళ లీడర్ నైనిక అంటే దానికి అమ్మాయి ఉండబట్టలేక ఆ అమ్మాయి సొంత నిర్ణయం తీసుకొని సోషల్ సర్వీస్‌లకి ఆ అమ్మాయి పోయి చేసింది. దాన్ని అమ్మాయి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు చేయకపోతే కడుపు మార్చుకుంటారు. అప్పటికే ఆకలని మణికంఠ, ఆదిత్య, నిఖిలు అందరూ ఆకలితో ఉన్నారు. సో అలాంటప్పుడు చేయడం తప్పులేదు కదా! సో ఇక్కడ ఒక్కటైతే అర్థమవుతుంది. లాస్ట్‌లో చెప్తా. తర్వాత పృథ్వీ మణికంఠన్ చేశాడు. పృథ్వీ క్లాన్స్ ఫామ్ అయ్యేటప్పుడు నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేసావు అంటాడు. అది బ్యాక్ పిచ్చింగ్ అంటే ఏంటి అసలు? మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చెప్పడం. ఇక్కడ క్లాన్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఇతను ఏం చేశాడంటే నిన్న నాగ్ సార్తో కూడా చెప్పాడు ఆ మాట. నాకు 2 గ్రూపులతో ర్యాపో ఉంది. నైనికను అడిగాను. అదేవిధంగా నిఖిల్‌ని కూడా అడిగాను. నేను సేఫ్ సైడ్‌గా ఇక్కడ ఒక్కడినే నిలబడిపోతానేమో అనే ఉద్దేశంతో నేను అడిగాను. దాంట్లో తప్పే ఉంది అని అన్నాడు. వాస్తవం తప్పులేదది. మీకు అర్థం కాలేదది. నైనిక నిఖిల్‌తో మాట్లాడిన విషయం మీకు కూడా తెలీదు. మీకు నా స్ట్రాటజీ నీకు అర్థం కాలేదని చెప్పాడు. కరెక్ట్‌గానే చెప్పాడు పృథ్వీకి అయితే మాత్రం. ఎందుకంటే నిన్న అది పనిగా అతను చెప్పినా కానీ దాన్ని మళ్ళీ చెప్పడం అంటే. తర్వాత
నాకు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. నేను చాలా స్ట్రాంగు. నువ్వు గూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నానంటే, మణి అంటాడు. నేను చాలా స్ట్రాంగు. ఫస్ట్ 2 డేస్ నేను కాస్త ఇబ్బంది పడ్డాను గానీ, నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. గేమ్స్ కూడా బాగా ఆడుతున్నానని చెప్పింది. తర్వాత నైనిక, నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయినావు. చాలా సేపు వాగ్వాదం జరిగింది. చీఫ్‌గా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పుండాల్సింది. మరొకటేందంటే 2 రోజులు చూసాను నేను. కప్స్ అక్కడే ఉన్నాయి. నా ప్లేట్లు అక్కడే ఉన్నాయి. తీయలేదు. ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పగలను నేను. ఇప్పుడు 5 పనులు డివైడ్ చేశారు గానీ, వాళ్ళు తిన్న ప్లేట్లు కూడా తీయాలనేది లేదక్కడ. అది కూడా అడిగింది ఆ అమ్మాయి. అది లేదు కదా! అది అందుకని వాళ్ళ క్లాన్‌లో వాళ్ళకి ఏం చెప్పింది, మీకు ఇష్టం ఉంటే తినండి లేకపోతే లేదని చెప్పింది. వాళ్ళు అడిగారు. అసలు ఫీల్ అయింది దానికే. మిగతా పనులు చేయడానికి కాదు. వాళ్ళు తిన్న ప్లేట్లు కూడా వదిలేసి ఎళ్ళిపోతున్నారు వాళ్ళు. రేపు దీని మీద నాగార్జున గారు క్లారిటీ ఇస్తే బావుంటది. ఎందుకంటే అక్కడ పనులు అప్పగిచ్చారన్న క్లీన్ చేయమన్నారు కానీ, వీళ్ళు తిన్న ప్లేట్ క్లీన్ చేయమనేదే లేదు కదా! వాళ్ళ పాయింట్ కరెక్టే. ఈళ్ళు అడగడంలో తప్పు లేదు. సో, మాకు మూడుంటే చేస్తాం. ఆ మూడనే పదం కోసం వెయిట్ చేసాడు అతను. ఆ అమ్మాయి మాకు మూడుంటే చేస్తాం లేకపోతే చెయ్యమని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసింది. తర్వాత మొత్తానికి క్లారిటీగా ఉంది. నైనిక కూడా చాలా క్లారిటీగా ఉంది. అందులో అనుమానమే లేదు. పృథ్వీకైతే సరైన ఆన్సరే ఇచ్చింది. తర్వాత యష్మిని పిలిచారు. యష్మి ఐ మీన్ పెద్ద గ్రూప్. ఆ గ్రూప్‌లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయి నామినేషన్‌లో లేదు. ఆమె నామినేషన్ చేయమంటే వాళ్ళిద్దరు చీఫ్‌లని ఇద్దరిని చేసింది. ఏం లేదు, వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వాళ్ళే చేస్తుంటే దానికే పెద్ద డిస్కషన్ కూడా లేదు. ఇక్కడ లాస్ట్‌లో ట్విస్ట్ ఏందంటే బిగ్ బాసు యష్మిన్‌కి నువ్వు ఎక్కువ మంది అంటే ఎక్కువ సభ్యులున్న క్లాన్ కాబట్టి నీకు ఒక పవర్ ఇస్తున్నాను. నామినేట్ అయిన వాళ్ళలో ఒకరిని స్వాప్ చేసి నామినేట్ కాని వాళ్ళని ఒకరిని పెట్టమని చెప్పారు. ఇక్కడే అసలు రంగు బయటపడింది. మొన్న కూడా నామినేషన్స్ అప్పుడు లాస్ట్ వీక్‌లో ప్రేరణ 2 సార్లు సేవ్ చేసింది అమ్మాయి. ఇప్పుడు కూడా ఏం చేసింది, నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారో అందరిని ప్రకటించారు. అప్పుడు విష్ణుప్రియ లేదు. అంటే ఒక్కసారి చేస్తే చేయలే. 2 పడ్డ వాళ్ళకి చేశారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ప్రేరణ ఆ బాటిల్ తీసి పెట్టడంలో తప్పేం లేదు. అది తమాషాగా చేసింది. నాకేం తప్పు అనిపించలేదు. దాన్ని బట్టి నామినేషన్ చేశారని చెప్పింది. తప్పాస్ రీజన్ అది మాత్రం. ఈ అమ్మాయి గ్రూపిజం ఆడుతున్నారండి. ఇందులో అనుమానం లేదు. వాళ్ళందరూ కూడా బయట మాట్లాడుకున్నారని ఏదైతే చెప్తున్నారో వీళ్ళు గట్టిగా నమ్ముతుంది సీత. అదేవిధంగా ఆదిత్య ఓం కూడా గట్టిగా నమ్ముతున్నాడు. సో వాళ్ళందరూ అయితే ఒక గ్రూప్‌గా ఫామ్ అయిపోయారు మొత్తానికి. గ్రూప్‌గా ఫామ్ అయిపోయి గ్రూప్‌గానే ఆడుతున్నారు. ఏమీ తెలియని పిచ్చి వంటలక్క ఈమె ఉంది కదా మన విష్ణుప్రియ వాళ్ళతో ఉంది. చివరికి ఏం చేసింది చూసారా, విష్ణుప్రియని యష్మి నామినేట్ చేసింది. ఇక్కడ అనకూడదు కానీ వాళ్ళు కన్నడ వాళ్ళని చెప్పి ఆ అమ్మాయిని సేవ్ చేసింది. మరి వేరే వాళ్ళు ఉన్నారు కదా, సేవ్ చేయొచ్చుగా. మరి ఎందుకు ప్రేరణని ఫస్ట్ వీక్‌లో 2 సార్లు అట్నే సేవ్ చేసి ఇప్పుడు కూడా సేవ్ చేసావు. అయిపోయిన వెంటనే కంగ్రాచులేట్ చేసుకుంటూ హగ్ చేసుకోవడం ఇవన్నీ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, నెగటివ్ వెళ్ళిపోతుంది కదా, పోర్ట్రేట్ అయిపోతుంది కదా. సో మొత్తానికైతే వీళ్ళు గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఫస్ట్ వీక్ ఫ్రమ్ ది ఫస్ట్ డే నుంచి కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇది ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారు చూడాలి. యష్మి అయితే ఆమె ఉండే చంద్రముఖి అయితే బయట వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఏందో క్లాస్ పీకింది. ఆమె రీజన్ కూడా 5 నిమిషాలు చెప్పింది రీజను. చెప్పి విష్ణుప్రియ అని చేసింది. ఎందుకు చేసింది అనేది కూడా చెప్పింది. నాకైతే నచ్చలేదు ఆ రీజను. ఈ స్వాప్ చేయడంలో వేరే వాళ్ళకి చేస్తుంటే బాగుండేది, ప్రేరణ కాకుండా అనిపించింది. ఇది మొత్తానికి పక్కా ఫేవరిజమే. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్. సో ఉదయాన్నే ఇప్పుడు ఓటింగ్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి మీకు నచ్చినటువంటి వారికి ఓటేసుకోండి. రేపు ఉదయం ఓటింగ్ రిజల్ట్‌తో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.